నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఈజీగా తయారు చేసుకునే టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూడండి. క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, బీన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కాజులు, ఉడికించిన బఠానీ. తర్వాత సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, స్టార్, జాపత్రి, లవంగాలు, యాలకులు, మిరియాలు. తర్వాత 1 కప్పు బాస్మతి రైస్ గిన్నెలో వేస్తున్నాను. తర్వాత వాటర్ వేసి 2-3 సార్లు కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత తగినంత వాటర్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత బిర్యానీ ఆకులు వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, మిరియాలు వేసుకోవాలి. బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. 1/2 స్పూన్ సాజీర వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత బీన్స్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఉడికించిన బఠానీ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. రెండు మూడు నిమిషాలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. కడిగి పక్కన పెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. వాటర్ అస్సలు రానివ్వకుండా రైస్ మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో అయితే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 70% ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి.
అడుగు భాగంలో కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి ఒకసారి కలుపుకొని కొద్దిగా పుదీనా ఆకులు కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మరోసారి కలుపుకోవాలి. తర్వాత నేతిలో వేయించిన కాజులు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 5-6 నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉండగా కాకుండా మూత పెట్టి 5 నిమిషాల తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. పొడి పొడిగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ బిర్యానీలోకి పెరుగు రైతా ఏదైనా గ్రేవీ లాంటి కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.